హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. హోషేయ 13:15. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అబ్బబ్బబ్బా, నిజముగా ఎఫ్రాయిం తన సహోదరులలో ఫలాభివృద్ధి పొందును. అయితే తూర్పు గాలి వచ్చును. యెహోవా పుట్టించు గాలి. అది తూర్పు గాలి ఏంటండి? యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. తూర్పు గాలి యెహోవా పుట్టించు గాలి. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో ఉండి లేచును. అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును. ఇది ఫలాభివృద్ధి నొందినోడు ఎవరు? ఎఫ్రాయిం అంటే ఏమన్నాను? ఎన్ని గోత్రాల ప్రజలు? వాక్యం తినడం వల్ల ఉండదు. మనం ఎఫ్రాయిం ఎన్ని గోత్రాలు? 10 గోత్రాల ప్రజలు నిశ్చయముగా ఫలాభివృద్ధి నొందుతారు, ఆశీర్వదించబడతారు. ఇశ్రాయేలు జనాంగంలో 10 గోత్రాల వారు, ఎఫ్రాయిం సంతతి వారు ఫలాభివృద్ధి నొందుతారు. కానీ యెహోవా పుట్టించు తూర్పు గాలి వచ్చును, ఆ గాలి అరణ్యం నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులు, అతనికి ప్రియమైన వస్తువులన్నీ శత్రువులు కొల్లబెట్టును. తూర్పు గాలి వస్తే ధననిధులు ఖాళీ అయినాయి అంట. ఉంటాయి అనుకున్నామేంటి? బ్యాంకులో ఫిక్స్ చెప్పాలి ఇట్లా 5-6 కోట్లు ఏముండవు. ఒకసారి తూర్పు గాలి వచ్చిందా ఖాళీ జంతనాయి. తూర్పు గాలి రావడంతో ఏమేమి ఖాళీ అయినాయి? నీటి బొగ్గలు ఎండిపోయినాయి, ఓటలు ఎండిపోయినాయి, ధననిధులు శత్రువులు కొల్లబెట్టి అంటే ధననిధులు ఎండిపోయినాయి. ఏమన్నా మిగిలిందంటారా? ఎవరి మీదకి వచ్చింది? అది ఎఫ్రాయిం మీదకి వచ్చింది. ఎఫ్రాయిం అంటే 10 గోత్రాల వారిని ఎఫ్రాయిం అంటారు. ఇశ్రాయేలు 10 గోత్రాల మీదకు దేవుడు తూర్పు గాలి పుట్టించగా ఆ తూర్పు గాలి వచ్చి వారి నీటి ఓటలను ఇంకిపోయేటట్టు చేసింది, వారి నీటి బొగ్గలు ఇంకిపోయేటట్టు చేసింది, వారి ఊటలు ఇంకిపోయేటట్టు చేసింది, నీటి బొగ్గలు ఎండిపోయేటట్టు చేశాయి. ధననిధులు, ప్రియమైన వస్తువులన్నీ శత్రువులు ఎందుకు ఒకసారే వచ్చి ఆ డిజిటల్ వాడు ఎవడో ఒకడు వచ్చి ఏదో మోసం వచ్చి పడక మునిపే సుఖంగా బతుకు చెప్తున్నా. బ్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి. క్రీస్తు విరోధి పాలన రాకమునిపే నీ బ్యాంకుల్లో ఖాతా నిల్లని చూపెడితే బైబిల్లో ఉందా మాట? బ్యాంకులు ఖాళీ అయిపోతాయి. నిజం, వాస్తవం అది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి క్షేమంగా ఉందని అనుకుంటున్నాం. ప్రభుత్వాలు ఒక్క క్షణంలో అవి ఖాళీ చేయగలిగిన సత్తా వాళ్ళకు ఉంది. క్రీస్తు రాకడకు ముందు బ్యాంకుల్లో జమ చేసిన నిధులు ఖాళీ అయిపోతాయి. నేను అన్నది అదే. ఈ భవిష్యత్తు భూమి మీద పెట్టుకోవద్దు. ఈ భూమికి మనుగడ లేదు. నిత్య సియోను వైపు వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే తూర్పుగాలి వచ్చింది ఎఫ్రాయిం సంతతి మీదకి. నీటి బొగ్గలు ఎండిపోయినాయి, ఓట్లు ఇంకిపోయినాయి, ధననిధులు, ప్రియమైన వస్తువులు శత్రువులు కొల్లబెట్టుకుపోయారు. ఇంత శిక్ష ఈ తూర్పు గాలి ఈ ఎఫ్రాయిం మీదకు రావడం గల కారణం ఏంటి? 16వ వచనం. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసాను కనుక అది శిక్ష నొందును. అంటే ఎఫ్రాయిం రాజధాని ఏంటి? షోమ్రోను. అంటే ఎఫ్రాయిం ప్రజలు దేవుని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. దేవుడు తూర్పు గాలి పంపాడు. దెబ్బతో నీటి బొగ్గలు ఎండిపోయినాయి, ఓట్లు ఇంకిపోయినాయి, ధననిధులన్నీ శత్రువులు కొల్లబెట్టుకున్నాడు, ధననిధులు కూడా ఎండిపోయినాయి. ఏం మిగిలిందబ్బా? తూర్పు గాలి వచ్చేమన్నా మిగిల్చిందా? ఏం మిగిల్చలేదు. తూర్పు గాలి వస్తే మొత్తం ఎండిపోద్ది అంతే. ధననిధులు ఎండిపోతాయి, నీటి ఓట్లు ఎండిపోతాయి, నీటి బొగ్గలు ఎండిపోతాయి.
నీ దప్పి తీర్చేది కూడా దొరకదండి. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏ ద్రాక్షవల్లితో అలుముకొని ఉండాలో ఆ ద్రాక్షవల్లిని నువ్వు అలుముకొని లేవు. నీ వేళ్ళు లోకం తట్టు తిప్పుకున్నావు. లోకం తట్టు తిప్పి లోక సంబంధుల వైపు తిప్పి మా అవసరాలు తీర్చమని అడుగుతున్నావు. దేవుని వైపు చేతులు ఎత్తాల్సిన నీవు, దేవుని వైపు చేతులు ఎత్తాల్సిన నీవు, దేవుని వైపు చేతులు ఎత్తాల్సిన నీవు ఈ వైపు తిరిగి, లోకం వైపు తిరిగి, లోకజనుల వైపు తిరిగి మాకు నీళ్లు కట్టమని అడుగుతున్నావు, మా అవసరాలు తీర్చమని అడుగుతున్నావు. బైబిల్ అంటుంది, ఎవని మనసు నీ మీద అనుకున్నో వారిని నీవు పూర్ణశాంతి కలవనగా. నా దెబ్బ తీర్చయ్యా అని ఆయన మీద అనుకుంటే పూర్ణశాంతి కలవానిగా చేస్తాడు. ఎప్పుడైతే ఈ ద్రాక్షవల్లి శాఖోపు శాఖలుగా మారిన ఈ ద్రాక్షవల్లి దాని వేళ్ళు లోకం తట్టు తిప్పుకొని దేవునిని ఆశ్రయించటం మానేసిందో, జరిగిన నష్టం ఏంటంటే వికసించి శాఖోపు శాఖలైనటువంటి ద్రాక్షవల్లిని దేవుడు తూర్పు గాలి పంపి ఇంకిపోయేటట్టు చేశాడు, ఎండిపోయేటట్టు చేశాడు. ఇప్పుడు ఎఫ్రాయిం మీద కూడా దేవుడు ఏం పంపించాడు? మాట్లాడండి రా. తూర్పు గాలి పంపితే మొత్తం ఎండిపోయింది, నీటి బొగ్గలు ఎండిపోయినాయి. మాట్లాడండి, అన్నీ ఎండిపోయినాయి. మరొక మంచి మాట చెప్తాను. ఇదే తూర్పు గాలి ఇశ్రాయేలీల పాలెంలోకి వచ్చింది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 26, 29 వచనాలు. 26, 29 వచనాలు. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. ఏంటి? ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత ఆయన బలము చేత దక్షిణ గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసము, ధూళి అంత విస్తారముగా మాంసము, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పెట్టెలు ఆయన వారి మీద కురిపించాడు. మాంసం కావాలని అడిగినందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏం తినాలనిపించిందంట? మాంసం తినాలనిపించిందంట. తక్కువ కాకుండా ఒక్కొక్కడు 200 కేజీల పైన పోగు చేసుకున్నాడంట మనిషికి వచ్చి. నిజమండి. అది పోగు చేసుకొని దాచుకొని తిన్నది మనిషికి 200 కేజీలు అంట. ఓ బైబిల్ స్కాలర్ చెప్తాడు, దేవుడు వాళ్ళ తిండిని చూసి దేవుడు చడిచిపోయాడంట. అమ్మో, వీళ్ళు నా కనాన దేశానికి వద్దు, నా వాగ్దత్త దేశానికి వెళ్ళొద్దు బాబోయ్, వద్దు, వీళ్ళకి దన్నం. తిరిగి ఇల్లే తినేటి కాదు, 200 కేజీలు. మోటల్లోని తింటే ముక్కుల్లో ఉండి వచ్చింది, చెవుల్లో ఉండి వచ్చిందంట. బాబోయ్, ఎంత తిండిపోతాను. మాంసం కావాలి అని అడిగినందుకు దేవుడు ఏం చేశాడంటే తూర్పు గాలి పంపించాడంట. ఏం పంపించాడు? మంచిగా చెప్పండి రా. తూర్పు గాలి పంపాడు. చదువు పెట్టిన వాక్యం పెట్టు. ఆయన తూర్పు గాలి పంపగా ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కల గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించాడు. 28వ వచనం. ఆ దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేశాడు. ఇక అంతుందిలే. 3 దినముల ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తారో అంత దూరం 3 మూరలు ఎత్తు కూర్చుని అంట. ఏంటి? పూరేళ్ళు. ఆ ఇంటి ముందు మొదలుకొని 3 మూరలు ఎత్తు పూరేళ్ళు. ఎన్ని దినాల ప్రయాణం వరకు? ఒక్కొక్కడు 3 దినాలు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తాడో అంత దూరం. మాంసం కావాలని అడిగినందుకు ఒక తూర్పు గాలి పంపించాడు దేవుడు. ఎంత కావాలని అడిగితే దేవుడు ఎంత ఇచ్చాడు? విస్తారంగా. అంటే ఇశ్రాయేలు ప్రజలు, విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలు కనాను వైపు వెళ్తున్నప్పుడు వారికి కావలసినది సమకూర్చింది కూడా ఏంటి? తూర్పు గాలి.
ఇక్కడ విమోచింపబడిన ప్రజలకేమో సమకూర్చింది. కావాలన్న దాన్ని, ఎంత మాంసం కావాలని అడిగాడు. అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడు తెలిసిన? ప్రభువా, న్యాయం చేయమంటావు, వీళ్ళతో నేను ఎక్కడ పడతానని? వీళ్ళు నేను కన్నానా? ఎవరిని? వీళ్ళు నేను కన్నానా? నేను కన్నాను వీళ్ళని? నా మీద పెట్టేవేంటో వీళ్ళందరినీ? వీళ్ళు మాంసం కావాలని అడుగుతున్నారు. 8,000 మందికి నేను ఎక్కడ తెచ్చిపెట్టిన మాంసాన్ని దేవుని మీదకి వెళ్ళి అడుగుతున్నాడు. మోషేతో ఆ సందర్భంలో అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు లేఖనాలు క్షుణ్ణంగా చదవాలి. మోషే, నా బాహుబలం ఏమైనా? ఏ సందర్భంలో అడిగాడు దేవుడు? మాంసం కావాలని అడిగినప్పుడే ఈ మాట అడిగింది దేవుడు. నా బాహుబలం ఏమైనా? 40 సంవత్సరాల అరణ్యంలో మన్నానిచ్చి వారిని పోషించానే. బండ చీలిస్తే సముద్ర జలములంత నీటి మూట చీల్చబడిన బండలోండి ప్రవహించితే వాళ్ళు తాగారే. ఆ బండే వారిని వెంబడించిందే. చీల్చబడినది మొదలుకొని కనాను వెళ్ళే వరకు, యొర్దాను వరకు కూడా ఆ బండే, చీల్చబడిన బండే వారిని వెంబడించింది. మరి నా బాహుబలమే తక్కువైందా అన్నాడు. లేదు ప్రభువా, నా మహిమని ఇప్పుడే నువ్వు చూస్తావు అన్నాడు. అంటూ ఉండగానే తూర్పు గాలి వచ్చేసింది. తూర్పు గాలి వచ్చిందండి. ఒక్కొక్కడింటి ముందు 3 మూరలు ఎత్తు. 3 దినముల ప్రయాణం అంతా. పెట్లు గురితే పెట్లు పూరేళ్ళు. దేవునికి స్తోత్రం అన్నాడు ఒకడన్నా? దేవుడు అనలా. పోగు చేసుకున్నాడు. అరే 3 మూరలు ఏం చేసుకుంటున్నా తెలియక అడుగుతున్నా. పోగు చేసుకుని 200 కేజీల పైన ఈసులో ఏదో అన్నాడండి ఆ బైబిల్ స్కాలర్. నాకు గుర్తులేదు కానీ 200 కేజీలు కూడా కాదు, ఎంతో 200 కేజీలు అంటే ఇంక ఈసుల పైన ఎంతో పోగు చేసుకుని తిన్నారంట. నేను అడుగుతున్నా, ఒక్క తూర్పుగాలు వస్తే చాలు, ఒక్క తూర్పుగాలు వస్తే చాలు, నీకు కావలసిన దానికంటే వేల 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 రెట్లుగా సమకూర్చగలిగినది తూర్పుగాలి. ఎస్, నువ్వు ఎంతమందికి వడ్డీలు ఇచ్చినా బాగుపడవు, ఎంత వడ్డీలు తీసుకున్నా నువ్వు బాగుపడవు. నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. ఒక్క తూర్పు గాలి విసిరిందా, విస్తారం అంటే అది ఎంత చెప్పలేనంత సమృద్ధిని దేవుడు ఇవ్వగలడు. ఇక్కడ మంచి చేసింది తూర్పు గాలి, అక్కడేమో ఎండబెట్టింది, ఇక్కడేమో పోగు చేసింది. కావలసిన వాటిని సమకూర్చింది ఇక్కడ తూర్పు గాలి, అక్కడేమో వారి నీటి బొగ్గలను ఎండ చేసింది. ఈ రాత్రి తూర్పు గాలి నీ దగ్గరికి వస్తే నీ పట్ల ఏం చేస్తుందో? నీ వేళ్ళను పెలగిస్తుందా? నేను ఎండకూడద్దా? ఉన్న చోటు నన్ను పీకేద్దా? ఎత్తుకెళ్ళిపోద్దా చెట్టుని? లేకపోతే నిన్ను బలభరితం చేసి జన్మలకు ఆశ్రదకరంగా మారుస్తుందా? నీకు కావలసిన దాన్ని పోగు చేస్తుందా? నీ దేవుడు అసాధారణమైన కార్యాలు చేయవాడు. ఎవడ డబ్బో చూసి నువ్వు కలవరపడద్దు, ఎవడ ఐశ్వర్యాన్ని చూసి నువ్వు ఏడవద్దు. నీ కొరకు దేవుడు ఒక తూర్పు గాలిని దాచి ఉంచాడని ప్రకటిస్తున్నాను. నీ కొరకు ఏర్పరచబడిన పక్షిరాజు ఏదో, ఓ పక్షిరాజు నలుపుకో. నీ ఎడల దేవుని ఏర్పాటు ఏంటో దాన్ని నెరవేర్చబడాలని ప్రార్థన చేయి. నీ ఎడల దేవుని చిత్తం ఏంటో, దేవుని ఏర్పాటు ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో అది జరగనివ్వండి. దేవుని అనుమతులు కోరొద్దని చెప్తున్నా. ఇల్లు కట్టమని దేవుని అనుమతి కోరొద్దు. ఇల్లు కట్టినా, పెళ్లి చేయినా,
నువ్వు అదేంటి దేవుణ్ణి అడుగుతాం? అనుమతి. అనుమతి వేరు, దేవుని